Hello viewers, welcome to Info. I'm Srinivas Rishi. ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అట్ సేమ్ టైం షేర్ చేయండి. ఒక విషయాన్ని తెలుసుకోవడం ఎంతైనా ఉత్తమం. ప్రతిరోజు మనం ఎంతో కొంత కొత్త విషయాన్ని తెలుసుకోవడం వల్ల మన యొక్క బ్రెయిన్ యొక్క పనితీరు చాలా చాకచక్యంగా ఉంటుందని ఎంతోమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దాంట్లో భాగంగా తెలుసుకుంటే తప్పేముంది, న్యూమరాలజీ కూడా తెలుసుకోండి. నమ్ముతారా నమ్మరా అనేది తర్వాత సంగతి. భగవంతుడు మనకి జన్మనిచ్చినప్పుడు ఒక అద్భుతమైనటువంటి సీక్రెట్ని మన డేట్ ఆఫ్ బర్త్లో పెట్టి పంపించాడు. ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి ఆ సీక్రెట్ అదృష్టమైనటువంటి నంబర్ని మనం పట్టుకొని ఆ యొక్క నంబర్కి సంబంధించినటువంటి ప్రొఫెషన్ని మనం ఎంచుకొని ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మనం దాంట్లో సక్సెస్ అవుతాం. అంటే మన నంబర్కి రాంగ్ ప్రొఫెషన్ని ఎంచుకున్నప్పుడు దాంట్లో సక్సెస్ అవ్వడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. సో అదే వ్యక్తి నంబర్ సరిపోయేటువంటి ప్రొఫెషన్ ఎన్నుకున్నప్పుడు దాంట్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి కోల్పోయినట్టుగా బాధపడుతుంటాడు ఇంకో వ్యక్తిని చూస్తూ. కానీ అతను తనను తాను ఇంట్రోస్పెక్ట్ చేసుకోకుండా తన యొక్క నంబర్ ఏంటి, అసలు తనకున్నటువంటి స్ట్రెంగ్త్స్ ఏంటి, తన యొక్క పవర్ ఏంటి అని తెలుసుకోకుండా ఎదుటి వ్యక్తి యొక్క పవర్స్‌ని చూసి ఏడ్చే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి ఎదుటి వ్యక్తి యొక్క పవర్స్ చూసి ఏడవడం కంటే మనకున్న పవర్స్‌ని ఉపయోగించుకొని ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతాం మన యొక్క రంగంలో. కానీ ఎదుటి వ్యక్తి ఉన్నటువంటి నంబర్‌కి సరిపోయినటువంటి రంగంలో ఉన్నప్పుడు, ఆ రంగంలో అతను సక్సెస్ అవుతాడు. కానీ నీకు సరిపోయే నంబర్ ఆ రంగానికి సంబంధించింది కాదు. నీ రంగం వేరు. కానీ నువ్వు ఈ రంగంలోకొచ్చి ఆ సక్సెస్ అయిన వ్యక్తిని చూసి జెలస్‌గా ఫీల్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ప్రపంచంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క రివాజ్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ఒక్క ప్రొఫెషన్‌కి కొన్ని నంబర్స్ ఉన్నాయి. ఆ నంబర్స్‌లో వెళ్ళేవాళ్ళు సక్సెస్ అవుతున్నారు. సరే, ఈరోజు ఇదంతా సోదెందుకు మనకు గాని, ఈరోజు మీ ముందుకు నేను తీసుకొస్తున్నటువంటి ఒక వ్యక్తి యొక్క చార్ట్ ఏందంటే, అతనెవరంటే, అంటే హైదరాబాద్ ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, ప్రజలకి, బస్తీ వాసులకి చాలా దగ్గరగా ఉంటూ, ఎంతో ముందుకెళ్తున్నటువంటి యువ నాయకుడు. అదేనండి, జూబ్లీ హిల్స్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అంటారు అందరూ కూడా. నవీన్ యాదవ్ తను బీటెక్ ఆర్కిటెక్చర్ చేసినప్పటికీ తనకున్నటువంటి ఇంట్రెస్ట్ వల్ల రాజకీయాల్లోకి చిన్న వయసులోనే వచ్చి ఎంఐఎం తరపున ఒకసారి ఎమ్మెల్యే కంటెస్టెంట్‌గా అయ్యి, తర్వాత ఇంకొకసారి ఇండిపెండెంట్‌గా పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అనివార్య కారణాల వల్ల జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ ఖాళీ ఏర్పడింది. సో అందుకు ఇక్కడ నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్‌లో ఉన్నారు. తను ప్రయత్నాలు ప్రారంభించారు. దాంట్లో అజరుద్దీన్ గారు కూడా పోటీలో ఉన్నారు. మిగతా బొంతు రామ్మోహన్ గారు, మిగతా వాళ్ళు ఎవరెవరో కాంగ్రెస్ నుంచి యాస్పిరెంట్స్ ఉన్నారు. కానీ చివరికి అధిష్టానం దగ్గర బంతి ఎక్కడ ఆగిందంటే నవీన్ యాదవ్ దగ్గర ఆగింది. సరే, అజరుద్దీన్ గారికి వేరే ఇచ్చేస్తున్నారు కాబట్టి, సో ఇక్కడ నవీన్ యాదవ్ దగ్గర ఆగింది. ఆగినప్పుడు అంజన్ కుమార్ యాదవ్ గారు మళ్ళీ ఒక స్టెప్ వేశాడు. అంటే రాజకీయం అంటేనే చదరంగం. ఒక స్టెప్ ముందుకు, వెనక్కి, పక్కకు అలా జంప్ చేస్తూ వెళ్తేనే రాజకీయంలో ముందుకొస్తారు. కాబట్టి నవీన్ కుమార్ యాదవ్ గారికి పోటీగా అంజన్ కుమార్ యాదవ్ వచ్చారండి. టికెట్ కావాలని చెప్పి. సో ఈ టికెట్ కావాలనే నేపథ్యంలో నేను, అంటే నవీన్ యాదవ్ గారిది ఓకే, డేట్ ఆఫ్ బర్త్ మనకి పర్సనల్‌గా దొరికింది యాక్చువల్‌గా. తీసుకున్నాం మనం ఒక సోర్స్ ద్వారా. తన డేట్ ఆఫ్ బర్త్ 22 నవంబర్ 1983. 22 నవంబర్ 1983 అంటే ఇక్కడ నేను చెప్పేదేంటంటే 22 అనుకున్నప్పుడు మ్యాజిక్ నంబర్ అనుకున్నాం. 22లో పుట్టినటువంటి వాళ్ళు మోస్ట్‌లీ ఆ యొక్క మ్యాజిక్ నంబర్ ద్వారా టాప్‌లో వాళ్ళ యొక్క ప్రొఫెషన్‌లో ఉంటారు. అదేవిధంగా 11 కూడా ఇతనికొచ్చింది గ్రిడ్‌లో. సో 11థ్ అంటే నవంబర్‌లో పుట్టాడు కాబట్టి. సో టోటల్‌గా తీసుకుంటే ఇతని యొక్క 22 ప్లస్ 22 4, 5, 6 7, 8, 9, 10, 11 ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇతని యొక్క గ్రిడ్‌లో తీసుకుంటే 311 అనే ఒక చార్ట్, 2284 అనే 2 లైన్స్ ఫిల్ అయినాయి. అంటే కంప్లీట్ 9 డబ్బాలు ఉన్నటువంటి నంబర్స్‌లో 1122 వచ్చింది. 84 అండ్ 93 కూడా ఉన్నాయి దానికి. సో ఇక్కడ నేను చెప్పేదేంటంటే
పొలిటీషియన్‌గా క్లిక్ కావాలంటే అందరికీ ఏదో కావాలనుకుంటారు. కానీ అందరూ అన్నీ కాలేరు. దానికి కారణం ఏందంటే, ఆ ప్రొఫెషన్ వాళ్ళకి సంబంధించింది కాదు. కానీ వాళ్ళ మనసు ఏదో అంటే ఎక్స్‌టర్నల్‌గా వాళ్ళకున్నటువంటి ఫేమ్‌ని, నేమ్‌ని చూసి మేము గూడా కావాలనుకుంటారు. కానీ వాళ్ళలో నంబర్‌లు లేకపోతే కాలేరు. అంటే పొలిటీషియన్‌గా కావాలంటే నంబర్స్ మన యొక్క గ్రిడ్‌లో ఉండాల్సిన నంబర్స్ 4, 3, 8 గాని, 4, 9, 2 గాని ఈ నంబర్‌లు మన గ్రిడ్‌లో ఉన్నట్లయితే నువ్వు పొలిటీషియన్ యాస్పిరెంట్ అవుతే తప్పకుండా పొలిటీషియన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ తీసుకుంటే మనకి 'నవీన్ యాదవ్‌లో' 4 ఉంది, 3 ఉంది, 8 ఉంది. అంటే ఇక్కడ మళ్ళీ 4 ఉంది, 9 గూడా ఉంది. అంటే ఈ విధంగా 2 గూడా ఉంది. అంటే 4, 3, 8 ఉంది. 4, 9, 2 గూడా ఉంది. సో, ఈ విధంగా తన యొక్క గ్రిడ్‌లో పొలిటీషియన్‌కి కావాల్సినటువంటి నంబర్స్ 100% ఉన్నాయి. అంటే 4, 3, 8 ఉంది. 4, 9, 2 ఉంది. తప్పకుండా ఇతను పొలిటీషియన్‌గా ఒకానొక టైంలో టాప్ పొజిషన్‌లోకొస్తాడు. ఇప్పుడేంది అంటే, మరి టికెట్ ఒస్తుందా ఇతనికి? టికెట్ ఒస్తుందా లేదా అంటే 'అంజన్ కుమార్' గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా గూగుల్ నుంచి తీసుకోవడం జరిగింది. 5థ్ మే 1961 ఆల్రెడీ ఎంపీగా 2 సార్లు చేయడం జరిగింది. సో, తన కొడుక్కి కూడా రాజ్యసభ సభ్యుడేమో ఇచ్చినట్టున్నారు. ఇతని గ్రిడ్‌లో తీసుకుంటే 619555 ఉందండి. నేను చెప్పాను కదా! పొలిటీషియన్‌కి ఉండాల్సిన నంబర్‌లు ఏంటంటే ఇక్కడ 9 ఉంది ఇతనికి. ఒక 9 మాత్రమే ఇతనికుంది. ప్లస్ 55 అనేది మ్యాజిక్ నంబర్ అని చెప్పుకున్నాం మనం స్టార్టింగ్ నుంచి కూడా. అదేవిధంగా 6 అనేది ఇతనికుంది. శుక్రుడి యొక్క నంబర్. శుక్రుడు ఉన్నప్పుడు ఏం ఏం చేస్తాడతను? తనకి డబ్బు, ధనం, అధికారం, పదవి, ఓకే. లగ్జరీ లైఫ్, లావిష్ లైఫ్ అన్నీ ఇస్తాడు. అంటే 6 అనేది. సో, తనకి 55 ఈ 6 ప్లస్ 9 అండ్ 1 అనేటివి ఏవైతే చానా చానా పవర్‌ఫుల్ నంబర్సో అవి అతనికి ఉన్నాయి. కానీ ఎప్పుడైతే మనకి 'నవీన్ యాదవ్‌తో పోటీకొస్తున్నప్పుడు 'నవీన్ యాదవ్‌లో' ఉన్నటువంటి నంబర్స్ 100% ఉన్నాయి. నేను చెప్పేదేంటంటే 'నవీన్ యాదవ్' గారికి 100% నంబర్స్ ఉన్నాయి. ఇతనికి చూడండి పొలిటీషియన్ నంబర్స్‌లో 438 ఉంది. 492 ఉంది. సో, లక్కీ నంబర్స్‌లో 6579 ఉన్నాడితను. సో, అదేవిధంగా తన యొక్క లైఫ్ చార్ట్‌లో తీసుకున్నట్లయితే దశ గూడా 25 వెరీ గుడ్ టైమ్ నడుస్తుంది. అంటే గురువు దశలో ఉన్నాడు. మన యొక్క 'నవీన్ యాదవ్' గారు గురు దశలో ఉన్నాడు. సో, మహాదశలో తర్వాత తన యొక్క పర్సనల్ ఇయర్ దశ తీసుకుంటే గూడా, పర్సనల్ ఇయర్ దశ గూడా ఎక్సలెంట్‌గా ఉంది. బుధ దశలో ఉన్నాడు. అంటే 24 నవంబర్ టు 25 వరకి. 24 నవంబర్ టు 25 అండ్ 25 నవంబర్ టు 26 తీసుకున్నా గాని. అంటే ఇప్పుడు నవంబర్ నుంచి తీసుకుంటే గురు దశలో ఉన్నాడు. తర్వాత 24, 25 తీసుకుంటే బుధ దశలో ఉన్నాడు. అండ్ 26, 27లో శుక్ర దశలోకొస్తున్నాడు. 27, 28లో తను అంటే శని దశలో అంటే శని దశ గూడా చాలా మంచిది. అంటే రాజకీయ నాయకులకి. శని దశ కొంతమందికి మంచి చేయకపోవచ్చు గానీ, పొలిటీషియన్స్‌కి శని దశలో తప్పకుండా 100% చేస్తుంది. తర్వాత 28, 29లో మళ్ళీ గురు దశలోకొచ్చాడు. సో, ఈ విధంగా 28, 29 వరకి నవీన్ యాదవ్‌కి రాజకీయంగా తిరుగులేదని చెప్తున్నా నేను. సో, అంటే అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ గ్రిడ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఆ ఎనాలిసిస్ ద్వారా ఆ నంబర్స్ ఏ విధంగా ప్లే చేస్తున్నాయి, ఇప్పుడున్నటువంటి దశలేంటి, ఈ దశల ద్వారా తనకి ఏం జరుగుతుందని చెప్తున్నాను నేను. సో, అంజన్ కుమార్ యాదవ్ గారితో మరి నవీన్ యాదవ్ గారిని పోలిస్తే, నవీన్ యాదవ్ గారిలో పొలిటికల్‌గా సంబంధించినటువంటి నంబర్స్ గాని, ఈ యొక్క దశ బుధ దశ అనేది నడుస్తుంది గాబట్టి, గురుదశ ఉంది, శుక్రదశ కూడా కంటిన్యూయస్‌గా ఉంది. తర్వాత 27, 28లో శని దశ ఉంది. 28, 29లో మళ్ళీ గురుదశ వచ్చింది. ఈ విధంగా ఉండడం వల్ల నవీన్ యాదవ్‌కి 100% టికెట్ ఇచ్చే అవకాశాలుంటాయి. ఇది ఒక ప్రిడిక్షన్. అంటే తన యొక్క గ్రిడ్ ద్వారా. అంజన్ కుమార్ యాదవ్‌కి తీసుకుంటే, అంజన్ కుమార్ యాదవ్‌కి మనం ఎందుకు అంటే చెప్పలేకపోతున్నామంటే, సో, ఆఫ్‌కోర్స్ అతనికి కూడా మంచి నంబర్‌లున్నాయి కాబట్టి 2 సార్లు ఎంపీ చేశాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. సికింద్రాబాద్ ఈ ఏరియా ప్లస్ హైదరాబాద్ ఏరియాలో. బట్ అయినప్పటికీ తన యొక్క దశలు అవన్నీ తీసుకుంటే గూడా అంటే ప్రస్తుతానికైతే తను రాజకీయంగా రాకపోవడమే బెటర్. ఎందుకంటే గెలిచే అవకాశాలు తక్కువుంటాయి. అంటే నవీన్ యాదవ్ మీద పోలిస్తే ఇన్ కేస్ కాంగ్రెస్ అధిష్టానం అటు ఇటు తీసుకుంటే. ఎందుకంటే తన అంటే ఈ నవీన్ యాదవ్ గ్రిడ్‌కి ప్లస్ అంజన్ కుమార్ యాదవ్ గ్రిడ్‌కి పోలిస్తే నవీన్ యాదవ్ యొక్క బర్త్ చార్ట్ డామినేట్ చేస్తుంది. అందరికీ అన్ని చేయాలని ఉంటదండి. అందరూ గొప్పవాళ్ళే, అందరూ టాలెంటెడే. కానీ కొందరికి ఆ దశ కలిసొస్తుంది. ఇంకొందరికి ఇంకో దశ కలుస్తుంది. కొంతమందికి ఆ ఇయర్ కలిసొస్తుంది. కొందరికి ఇంకొక ఇయర్ కలిసొస్తుంది.
అంత మాత్రాన ఇతను గొప్ప, అతను తక్కువ అని కాదు. ఇప్పుడున్నటువంటి సందర్భం ఏందంటే, నవీన్ యాదవ్ గారికి గిన టికెట్ ఇస్తే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కాంగ్రెస్ గవర్నమెంట్‌లో. తర్వాత బీఆర్ఎస్ అంటే మనకు బీఆర్ఎస్ యొక్క క్యాండిడేటు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు. కాబట్టి ఇన్ కేస్ నేను చెప్తున్నాను నేను. అంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ వీక్‌గా ఉన్నప్పుడు డెఫినిట్‌గా నవీన్ యాదవ్ డామినేట్ చేసి జుబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు 100% ఉంటాయి. కండిషన్స్ టు అప్లై అంటే ఆమె గ్రిడ్‌లో నవీన్ యాదవ్ గ్రిడ్ కంటే చాలా వీక్ ఉన్నప్పుడు డెఫినిట్‌గా ఇక్కడ నవీన్ యాదవ్‌కు టికెట్ ఇస్తే నవీన్ యాదవ్ 100% గెలుస్తాడు. ఆ విధంగా తన యొక్క గ్రిడ్ ఉంది. ఎందుకంటే చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఏందంటే 438 గ్రిడ్‌లో ఉంది. 492 గ్రిడ్‌లో ఉంది. 22 మ్యాజిక్ నంబర్ ఉంది. 11 కూడా మ్యాజిక్ నంబర్స్ 2 మ్యాజిక్ నంబర్స్ నవీన్ యాదవ్ గ్రిడ్‌లో ఉన్నాయి. కాబట్టి ఇన్ కేస్ టికెట్ తప్పకుండా ఇతనికి వస్తుంది. అంటే ఇద్దరిలో పోల్చుకుంటే అంజన్ కుమార్ యాదవ్‌కి, నవీన్ యాదవ్‌కి పోల్చుకుంటే మాత్రం నవీన్ యాదవ్ గ్రిడ్ అంజన్ కుమార్ యాదవ్ గ్రిడ్‌ని డామినేట్ చేసింది 100%గా. నెక్స్ట్ ఏంటంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ గ్రిడ్ నవీన్ యాదవ్ గ్రిడ్ కంటే తక్కువగా ఉంటే ఆటోమేటిక్‌గా నవీన్ కుమార్ యాదవ్ జుబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీకి ఎమ్మెల్యే అవ్వడం 100% కాదు 200%, 1000% ఖాయం. సో, ఈ విధంగా మనం యొక్క గ్రిడ్ ఇలా ఉంది కాబట్టి చాలా బాగుంది లైఫ్. ఆ నవీన్ యాదవ్ యాక్చువల్‌గా అమిత్ షా గారి గ్రిడ్ లాగా ఉందండి. అంటే చెప్పడం అంటే సారీ టు సే దట్ అంటే అమిత్ షా గారి గ్రిడ్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉందో నవీన్ యాదవ్ గారి యొక్క గ్రిడ్ కూడా అంత పవర్‌ఫుల్‌గా ఉంది. సో, కాబట్టి ఇన్ కేస్ టికెట్ మన యొక్క నవీన్ కుమార్ యాదవ్‌కి ఇస్తే 100% పోటీ గట్టిగా ఉంటుంది. అదేవిధంగా ఇన్ కేస్ బీఆర్ఎస్ క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ గ్రిడ్ కొంచెం తక్కువ ఉన్నా గానీ డెఫినిట్‌గా నవీన్ కుమార్ యాదవ్ ఈస్ గోయింగ్ టు బి ఎమ్మెల్యే 1000%. సో, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. జెన్యూన్‌గా ఉంటుంది. ఎక్కడ గూడా తప్పొప్పులుండవు. డెఫినిట్‌గా నేను ఇప్పటివరకు హరిహర వీరమల గురించి చెప్పినా అది రైట్ అయింది. మిరాయి గురించి చెప్పినా అది రైట్ అయింది. కవిత గారి గురించి చెప్పినా అది రైట్ అయింది. కేటీఆర్ జైలుకెళ్తాడా? వెళ్ళడా? అనే దానిపైన ఒక వీడియో చేశాను. అది కూడా రైట్ అయింది. సో, నేను చేస్తున్న వీడియోలో 99.9% అన్నీ కూడా రైట్ అవుతున్నాయి. సో, నమ్మండి, తెలుసుకోండి. మీ యొక్క సంఖ్య ఏదో తెలుసుకోవడానికి, మీ యొక్క బర్త్ చార్ట్ ఏదో తెలుసుకోవడానికి తప్పకుండా మా కాంటాక్ట్ నంబర్ 9573628649. Thank you so much and keep watching always N5. Thank you.